ప్రభుత్వ ఉద్యోగాలు మరియు నైపుణ్య శిక్షణ. కళ్యాణదుర్గం గ్రామీణంలోని బోరంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో యువతీ యువకులకు ఉచిత శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ తిప్పేస్వామి, నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి వెంకటప్రతాప్ రెడ్డి తెలిపారు. అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, వెబ్ డెవలపర్ కోర్సులపై 3 నెలల ఉచిత శిక్షణ ఇస్తారని, ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని వారు కోరారు. వైద్య ఆరోగ్య శాఖలో ఒప్పంద పద్ధతిపై 185 వైద్యుల పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల నియామక బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 155 వైద్యాధికారుల పోస్టులు ఎంబీబీఎస్ అర్హతతో మరియు 30 స్పెషలిస్ట్ వైద్యుల పోస్టులు టెలిమెడిసిన్ హబ్లు, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లలో భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిఎస్సి అభ్యర్థుల్లో ఉత్కంఠ. డిఎస్సి-2025 అభ్యర్థులలో ఉత్కంఠ నెలకొంది. ఉత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు సంతోషంగా ఉండగా, మధ్యస్థాయి మార్కులు వచ్చినవారు ఆందోళన చెందుతున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీకి మార్చబడింది. కటాఫ్ మార్కులు ప్రకటించకపోవడం ఈ ఉత్కంఠకు దారితీస్తోంది. మెరిట్ జాబితా మాత్రమే ప్రకటించారు. కేవలం మెరిట్ రాని అభ్యర్థులకు ఉద్యోగం వస్తుందో లేదో తెలియక సుమారు 1,00,000 మంది అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. కొందరు అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, పీజీటీ మరియు టీజీటీ వంటి 2 లేదా 3 పోస్టులను సాధించారు. అయితే దరఖాస్తు సమయంలో ఏ పోస్టుకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారో ఆ పోస్టును మాత్రమే కేటాయిస్తారు. మహిళా అభ్యర్థులకు 33.3% ఉద్యోగాలు కేటాయించనున్నారు. ఈ నెల 28వ తేదీన ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని డిఏఓ ప్రసాద్ బాబు తెలిపారు. అలాగే ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం నుంచి కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని మెగా డిఎస్సి కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే ముందు వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆయన సూచించారు. నర్సింగ్, డిగ్రీ ప్రవేశాల్లో సంస్కరణలు. బీఎస్సీ నర్సింగ్ కోర్సు ప్రవేశాల్లో ప్రతిభకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. మేనేజ్మెంట్ కోటా సీట్లను ఇకపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తుంది. గతంలో ప్రైవేటు కళాశాలలు మేనేజ్మెంట్ కోటాలో ఇష్టానుసారం ప్రవేశాలు కల్పించేవన్న ఆరోపణలు ఉండేవి. ఇకపై ఏపీఎన్సెట్ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు జరుగుతాయి. ప్రైవేట్ కళాశాలల్లోని మేనేజ్మెంట్ సీట్లను కూడా విశ్వవిద్యాలయం నియమించే సెలక్షన్ కమిటీ ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తుంది. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కౌన్సెలింగ్లో బీబీఏ, బీసీఏ కోర్సులకు సంబంధించిన 101 కళాశాలలను జాబితాలో చేర్చలేదు. గత సంవత్సరం నుంచి ఈ కోర్సులు ఏఐసీటీఈ పరిధిలోకి వెళ్లాయి. రాష్ట్ర వ్యాప్తంగా 334 కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతులిచ్చినా ఇప్పటివరకు 200 కళాశాలలకు మాత్రమే విశ్వవిద్యాలయాల నుంచి అనుబంధ గుర్తింపులు వచ్చాయి. దీంతో ఈ 101 కళాశాలల ప్రవేశాలపై అనిశ్చితి నెలకొంది. డిగ్రీ ఆన్లైన్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ మంగళవారంతో ముగుస్తుంది. ప్రస్తుతం 1,17,558 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.